తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజల ఆశలు ఆశయాలకు అనుగుణంగా కలెక్టర్ల సమావేశంలో చర్చలు ఉండాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. బుధవారం ఏపీ కలెక్టర్ సదస్సులో మంత్రి మాట్లాడుతూ 1994 నుంచి సీఎం చంద్రబాబుతో ప్రయాణం చేస్తున్నానని, చంద్రబాబు మొదటిసారి సీఎం అయినప్పుడు ఎంత తపనతో పనిచేశారో ఇప్పుడు అదే తపనతో ముందుకెళ్తున్నారని అన్నారు. ప్రజల కోసమే జీవితం అనే పాలసీతో పాలన అందిస్తున్నారని అన్నారు. ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడానికి, ప్రభుత్వ తీరుని సమీక్ష చేసుకుని సరిదిద్దుకుని ముందుకు పోవడానికి ఈ సమావేశం ఎంతో కీలకమైనటువంటిది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలను, ఆదేశాలను అమలు చేయడం కోసం మనం అందరం ఇవాళ ఇక్కడ కూర్చున్నాం. ముఖ్యమంత్రి గారితో నా ప్రయాణం 1994 నవంబర్, అంటే దాదాపు ఈ రోజుకి 30 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. 7 ఎన్నికలు చూశాను. మొదటి సంవత్సరంలో 95లో ముఖ్యమంత్రి గారు ఎంత తపనతో ఆరాటంతో పనిచేశారు. 30 సంవత్సరాల తర్వాత అంతకు మించి రెట్టించినటువంటి తపన ఆరాటం ఇవాళ ఆయనలో చూస్తున్నాం. ఆయన వెనకాల నడిచినటువంటి వ్యక్తిగా, ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేసినటువంటి వ్యక్తిగా నాకు ఆయనలో ఒక స్పష్టమైన మార్పు కనపడతా ఉంది. ఈ మిగిలినటువంటి జీవితం ప్రజల కోసమే అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో ప్రతి నిర్ణయంలోనూ ఒక మానవత్వ కోణం ఉండాలి అనే రకంగా ఆయన చేస్తున్నటువంటి ఆలోచన నిజంగా మనందరికి కూడా మార్గదర్శకం కావాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా. గత సంవత్సరంలో రాష్ట్ర ఆదాయంలో 99% కేవలం జీతభత్యాలకు, పెన్షన్లకు మాత్రమే సరిపోయింది. అంటే ప్రభుత్వ ఇతర అవసరాలు, ఆల్ అదర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ లేకుండానే కేవలం స్టేట్ రెవెన్యూస్ మొత్తం శాలరీస్ కి సరిపోయింది. అంతకు ముందు సంవత్సరాన్ని చూస్తే 107% ఆఫ్ ది శాలరీస్ ఎక్స్పెండిచర్, అంటే శాలరీస్ చెల్లించడానికి కూడా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి 2 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితి అత్యంత బాధాకరమైనటువంటిది. అంటే ప్రతి వ్యవస్థని నాశనం చేసినటువంటి పరిస్థితి. నిన్న మొన్న 2-3 జిల్లాలకు రివ్యూకి వెళ్ళాం. 100 సంవత్సరాలుగా క్రితం ఉన్నటువంటి ఓ కేసీ కెనాల్ ఒక 5 సంవత్సరాల పాలనలో ఎట్లా డిస్ట్రాయ్ అయింది, ప్రాజెక్టులు ఎట్లా కొట్టుకుపోయాయి, తెగిపోయినటువంటి. అదే కర్నూలుకి వెళ్తే అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కొట్టుకుపోయింది. 3 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సరిపోయేటువంటిది 3 సంవత్సరాల నిర్లక్ష్యంతో ఇవాళ 42 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ప్రతి జిల్లాలోనూ, ప్రతి వ్యవస్థలోనూ ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూస్తున్నాం. ఇది వారసత్వంగా చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటివి. ఒకవైపు రాష్ట్రంలో అప్పులు, మరోవైపు ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు, అడుగుపడినటువంటి ముందుకు సాగినటువంటి పనులు, ప్రజల ఆశలు ఆకాంక్షలు వేరొకరి వల్ల సాధ్యం కానటువంటి పరిస్థితుల్లో మామూలు వ్యక్తికైతే నిద్ర లేనటువంటి రాత్రులు గడిపేటువంటి వ్యక్తి, ఒక ఆర్థిక శాఖ మంత్రిగా నేను చెప్తా ఉన్నా, ఇవాళ ఈ స్థాయికి రావడంలో ముఖ్యమంత్రి గారితో పనిచేయడం సుదీర్ఘం. నేను కూడా, ఎందుకంటే చాలా మంది యంగ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై థాట్. What you will learn from him, what they don't teach you in Harvard, what they don't teach you in Stanford, what they don't teach you in IIMs, what they don't teach you in IITs. Straight into a global economy. Let us just blindly follow his footprints. ఆయన ఇచ్చే ఆలోచనల్ని, ఆదేశాలని కళ్ళు మూసుకుని అమలు చేద్దాం. ఈ రాష్ట్రాన్ని మళ్లీ పరుగులు పెట్టించే దిశగా ముందుకు తీసుకెళ్దాం అనేటువంటిది నేను చెప్తాను. ఎన్నోసార్లు చెప్పాను. మీరు 10 యూనివర్సిటీల్లో నేర్చుకోలేనటువంటిది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వద్ద మీరు నేర్చుకోగలరు. ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు గ్రో యువర్ సెల్ఫ్ ఇన్ లైఫ్. మన రాష్ట్రానికి ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లు ప్రతి రూపాయిని సంపాదించడానికి ఎంతో కష్టపడి పనిచేస్తా ఉన్నారు. అట్లనే మిగిలిన శాఖల్ని కూడా నేను కోరేది, ప్రతి రూపాయిని ఖర్చు పెట్టేటప్పుడు ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా ఖర్చు పెట్టాలనేటువంటిది. ఎందుకంటే రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఆయన ఆలోచనల్ని ఎఫెక్టివ్ గా ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలము అని ఇన్నోవేటివ్ ప్రాసెస్ లో ఆలోచించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధమైన 7 గంగమ్మల ఆలయంలో జాతర మహోత్సవం వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు, కోలా ఆనంద్ సంయుక్తంగా 7 గంగమ్మల జాతరకు శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం నుంచి సారిని సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ లోకేష్ రెడ్డి, దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకరన్ గురుకుల్, సంబంధం గురుకుల్ సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణం, యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
జర్నలిస్టులపై జరిగిన దాడిని పలువురు రాజకీయ నాయకులు ఖండించిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఈ ఘటనపై స్పందిస్తూ మోహన్ బాబు తీరును తప్పుపట్టారు. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు మోహన్ బాబు దగ్గర సమాధానం లేకపోతే సైలెంట్గా వెళ్లిపోవాలని అన్నారు. అంతేగాని ఇలా దాడి చేయడం కరెక్ట్ కాదని అన్నారు. జర్నలిస్ట్ సమాజానికి మోహన్ బాబు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని వెంకట్ డిమాండ్ చేశారు. సినీ నటుడు మోహన్ బాబు గారు జర్నలిస్ట్ రంజిత్ పైన చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మోహన్ బాబు గారు మీ స్థాయికి, మీరున్న స్థాయికి మీకు సమాధానం జర్నలిస్టులు అడిగినప్పుడు మీ దగ్గర సమాధానం లేకపోతే దాన్ని దాటి వెళ్లేసే ప్రయత్నం చెయ్యాలి గాని ఈ రకంగా దాడులకు పాల్పడితే మీరున్న స్థాయికి సరికాదు. అండ్ చట్టం కూడా ఈ విషయంలో తన పను తాను చేసుకోబోతుంది. పోలీస్ అధికారులు కూడా ఇటువంటి ఒక సంఘటన మరొకరు చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పని మోహన్ బాబు గారు మీరు కూడా ఏదైతే జర్నలిస్టులు అందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవాలన్న సీఎం చంద్రబాబు. విశాఖలో గూగుల్ ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని స్పష్టం. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్. స్మగ్లింగ్ పై అలర్ట్ గా ఉండాలంటూ దిశానిర్దేశం. కూటమి పాలనపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసహనం. ప్రజలపై ఆర్థిక భారాన్ని ఉపసంహరించుకోవాలని సూచన. ప్రజల ఆశలు ఆశయాలపై సమావేశాలు నిర్వహించండి. కలెక్టర్లకు సూచించిన మంత్రి పయ్యావుల కేశవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.